నేను శీల. ఈరోజు మన టాపిక్ కాలేజ్ విద్యార్థుల ప్రవర్తన రీతులు. మనం ఇంటర్కి వెళ్తాం, డిగ్రీకి వెళ్తాం, పీజీకి వెళ్తాం. ఇక్కడ రకరకాల వ్యక్తులు, రకరకాల మనస్తత్వాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మంచి ప్రవర్తన అయితే ఓకే, కానీ చెడు వ్యక్తులు, చెడు ప్రవర్తన ఉంటే అవి కూడా మనకు అలవడే అవకాశం ఉంది. సో వాటి నుంచి ఎలా బయటపడాలి, బయటపడి సక్సెస్ ఎలా సాధించాలి, ఆ వివరాలు మనకి తెలియజేయడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్రరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అలాగే డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హలో స్టూడెంట్స్. హలో సార్. కాలేజీ విద్యార్థుల ప్రవర్తన రీతులు. అసలు కాలేజీ విద్యార్థికి ఇటువంటి ప్రవర్తనే ఉండాలి, ఇటువంటి ప్రవర్తన ఉండకూడదు అని ఏమైనా ఉందా? నిజానికి లేదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ కానీ, ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి కానీ, ఈ ఏజ్లో బేసికల్గా 3 రకాల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంపాక్ట్ ఒక స్టూడెంట్ ఉంటుంది. ఒకటి బయలాజికల్, సహజంగా శరీరంలో వచ్చే కొన్ని రకాలైన మార్పుల వల్ల కలిగే ఒక విధమైన ప్రవర్తన రీతి, ద బిహేవియర్ ప్యాటర్న్. 2 ఎన్విరాన్మెంటల్ ప్యాటర్న్, అంటే తన చుట్టూ ఉన్న వాతావరణానికి సంబంధించిన ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఆ వాతావరణం ఇల్లు కావచ్చు, కాలేజ్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, సొసైటీలో ఉన్న ఇతర మీడియా కానీ, సినిమాలు కానీ, షికార్లు కానీ, XYZ కానీ కావచ్చు. ఈ రెండింటికన్నా మూడవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పీర్ గ్రూప్ ఎన్వైరన్మెంట్. అంటే తన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా, ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ తీసుకుంటే మినిమం ఒక గ్రూప్ ఉంటుంది. 5, 6, 7, 10, 2, 3 ఎలా అయినా కావచ్చు. ఈ పీర్ గ్రూప్ ఎన్వైరన్మెంట్ దానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఇవాళ మనం డిస్కస్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఆ కాలేజీ స్టూడెంట్స్కి ఒక బిహేవియర్ ప్యాటర్న్, ఒక సైకాలజీ ఉంటుందని గుర్తించడం మొదటి మెట్టయితే, అది గుర్తించాల్సింది ఎవరయ్యా అంటే అటు స్టూడెంట్సు, ఇటు పేరెంట్సు, అటు ఫ్యాకల్టీ లేదా లెక్చరర్లు, ముగ్గురు గుర్తించాలి. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, ఇలాగే ఉండాలా అలాగే ఉండాలా అక్కర్లేదు. ఎలా ఉండాలి అనేది మాత్రం సొసైటీ ఆల్రెడీ నిర్దేశించి ఉంటుంది, అలా మాత్రం ఉండాలి. అంటే ప్రతిదానికి కూడా రూల్స్ ఉంటాయి. ట్రాఫిక్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, భోజనం కుడి చేత్తో చేయాలి, గుడికి వెళ్తే ఇలా దండం పెట్టాలి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఆమోదించబడిన ఏ బిహేవియరల్ ప్యాటర్న్ అయినా మంచిది, రూల్స్ని ఉల్లంఘన చేసే ఏ బిహేవియరల్ ప్యాటర్న్ చెడ్డది. ఈ చెడ్డ నుంచి మంచికి వెళ్ళడం అనేది జీవితం, అది తెలుసుకోవడం ఇవాళ కాన్సెప్ట్. ఓకే సార్. చిన్నప్పటి నుంచి మనకి పేరెంట్స్ ఎన్నో రకాల మంచి బుద్ధులు, ప్రవర్తన నేర్పిస్తూ ఉంటారు. అలాంటిది మనం ఇంటర్కి వెళ్ళి చెడిపోతున్నాం అని కాదు, కానీ ఆ ప్రవర్తన మనకు నచ్చుతుంది. వేరే వాళ్ళ ప్రవర్తన చెడైనా కానీ ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం. మరి ఇంతవరకు ఉన్న మంచితనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీని నుంచి ఎలా బయటపడాలంటే, యాక్చువల్గా ఇదే అసలు కీలకమైన విషయం. అదేంటంటే, సాధారణంగా పెరటి మొక్క వైద్యానికి పనిచేయదు అనే సామెతలాగా, అమ్మా నాన్నలు చెప్పిన మంచి కన్నా అప్పుడే జస్ట్ 2 రోజుల కిందటో 3 రోజుల కిందటో పరిచయమైన ఫ్రెండ్ చెప్పే మాట గీతావాక్యంలాగా, వేదవాక్కులాగా అనిపిస్తుంది. 2, సాధారణంగా ఏ వ్యక్తికైనా, మనం ఇక్కడ కూర్చున్న ఈ 6-7 మందితో సహా మాట్లాడుతున్నాను, మంచి కన్నా చెడ్డ ఎప్పుడూ మనిషిని లాగుతూ ఉంటుంది. ఇవాళ ఇక్కడ మనం కూర్చుని ఒక అరగంట మంచి మాటలు చెప్పుకుందాము, ఏదైనా ఒక భజన చేద్దాము, లేకపోతే దైవుడి గురించి మాట్లాడదాము అంటే మన మనసు అవసరమా ఏందబ్బా అనిపిస్తుంది. అదే ఇక్కడున్న మనందరినీ ఏదైనా సినిమాకి తీసుకెళ్దాము, లేదా సినిమాకి వెళదాము, లేదా ఓషన్ పార్క్కి వెళదాము అంటే చాలా ఎంతూజియాజం, ఉత్సాహం వచ్చేసి వరకలేసి వెళ్ళిపోతాం. ఎక్కడైనా సహజం. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కన్నా మనిషిని చెడ్డ ఎప్పుడు లాగుతుంది. 2, ఎప్పుడూ కూడా ఏ వ్యక్తికైనా కూడా సేమ్ జెండర్ కన్నా ఆపోజిట్ సెక్స్ యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది. మనకి అంటే విరుద్ధమైన బలాలు ఆకర్షించబడతాయి అని మ్యాగ్నెటిజంలో, ఫిజిక్స్లో చదువుతాం మనం. అలాగే సహజం అది. అంటే ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ చేయడము అనేది. ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్ ఏంటంటే, అంతవరకు అమ్మా నాన్నలు ఇళ్లల్లో చెప్పినవి వాళ్ళు ఎప్పుడు చెప్తారబ్బా, ఇదే సేమ్ టేప్ రికార్డ్ రాస్తారు అనే ఒక ధోరణితోటి ఒక కాలేజీ స్టూడెంట్కి, ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో కాలేజ్ స్టూడెంట్కి
అందులోనూ మళ్ళీ డిగ్రీ కన్నా ఇంటర్మీడియట్ 16, 17, 18 సంవత్సరాల మధ్య వయసు అంటే చాలా డేంజరస్ వయసు. సరిగ్గా అక్కడ ఏమవుతుందంటే అమ్మ ఏమని చెప్పింది ఇంట్లో, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే లేచి నిలబడు, ఎప్పుడు సిగరెట్ కాల్చకూడదు, మందు కొట్టకూడదు, ఏవో చెప్తారు వాళ్ళు. మన ఫ్రెండ్ అప్పుడే మొన్నే పరిచయమైన ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, అది చల్తారా బైకి ఆవత స్మోక్ చేయకరే అని అనిపిస్తుంది, వీడు చెప్పింది చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక 2, కాలేజీలో ఉండే ఫ్యాకల్టీలు కానీ లెక్చరర్లు కానీ ఏం చేస్తారు, బాగా చదువుకోండి, మంచిగా చదువుకోండి, మంచిగా ఉండండి అని. ఫ్రెండ్ ఏమంటాడు, అరే ఎప్పుడు చదివేంద్రవై అంటే ఆటోమేటిక్గా ఆయన ప్రభావంగానే అయ్యింది. ఇక 3, ఆపోజిట్ సెక్స్ ప్రభావం. అది ఎవరికైనా సహజం. ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా క్రాస్ చేస్తూ ఒకసారైనా లవ్లో పడిన వాళ్ళు, ఒకసారైనా దేనికో దానికి అట్రాక్ట్ కాని వాళ్ళు, ఒకసారైనా తమ మనసు అదుపు తప్పని వాళ్ళు ఉండరు. ఉంటే అబ్నార్మాలిటీ ఉందని అర్థం. అందుకని మనిషి ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే, మంచి ఏమిటో చెడేమిటో తెలుసుకోవడము, చెడు నుంచి మంచి వైపు వెళ్ళడం, ఇంతే జీవితం. అంతేగాని అంతా మంచిగా ఉండాలి అనే ప్రోగ్రాం పెట్టుకుంటే మాత్రం వర్కౌట్ కాదు. మంచి చెడులు బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయనే సత్యాన్ని గ్రహించగలగాలి. ఆ సత్యాన్ని పిల్లలకి చెప్పి, అందుకనే పిల్లలకి మనం ఏం చెప్పాలంటే, అరే నువ్వు ఈ వయసులో ఇలా ఉంటావు, అది సహజం, ముందు అది చెప్పండి. తల్లిదండ్రులైనా సరే, ఫ్యాకల్టీలైనా సరే, మనలాంటి వాళ్ళైనా సరే. అందుకని వద్దు 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 అని చెప్పొద్దండి. ఇది సహజం రా, దీనికన్నా గొప్పది ఇంకోటి ఉంది, అది కూడా ఒకసారి చూడు, ఇది చీకటి గది, ఈ చీకటి గది గొప్ప నువ్వు అనుకుంటున్నావు, వెలుగులున్న గది వేరే ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళక తప్పదు. మేము కూడా నీ వయసులో అలాగే ఉన్నాం, అమ్మా నాన్న మేము కూడా ఎదిరించాం, మేము కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేసాం. ఇది చెప్పడం అనేది చాలా నేర్పరితనం. మూర్ఖులట ఇతరులు చెప్పినా తనకు అనుభవంలోకి వచ్చిన పాఠాలు నేర్చుకోడట. కాస్త మధ్యముడట తనకు అనుభవంలోకి వస్తే పాఠాలు నేర్చుకుంటాడట. జ్ఞాని, తెలివైనవాడు, కామన్ సెన్స్ ఉన్నవాడు, మనిషి అనేవాడట తన తప్పులు కాకుండా ఇతరులకు జరిగిన తప్పుల్లోంచి తాను అనుభవ పాఠాలు నేర్చుకుంటాడట. అమ్మ, నాన్న, కాలేజీలో లెక్చరర్లు తమ అనుభవంలోంచి తమ పిల్లలకి చెప్పడమే మన పూర్వీకులు మనకు చెప్పింది అదే. ఇవన్నీ కలిస్తే ఉత్తమ జీవన విధానము. సింపుల్ లాజిక్. ఓకే సార్, కాలేజ్ విద్యార్థుల ప్రవర్తన రీతులు ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు డౌట్స్ అడుగుతారు. మీరు అడగండి. Good morning, sir. My name is Kiran Kumar and I am from CMS College for CA. Some people may be bad in college and some other good. How can we come up from bad? అంటే ఒక మాట చెప్పాలంటే అసలు వీళ్ళు మంచి వీళ్ళు చెడ్డ అని గుర్తించడం ఎలాగా అనేది ఇంకా సింపుల్ చెప్పాలి అంటే, అసలు మంచి చెడ్డ, వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనే జడ్జిమెంటే తప్పు. అందరూ మంచివాళ్లే, అందరూ చెడ్డవాళ్లే. కాబట్టి నేనేమంటానంటే, హ్యూమన్ బీయింగ్గా మనము పుట్టినప్పుడు చనిపోయే మధ్యలో ఏం చేయాలి, అసలు ఎవరికి నిర్దేశించబడిన డ్యూటీని వాడు చేయాలి. ఒక కాలేజీ స్టూడెంట్గా అల్లరి చేయడం తప్పు కాదు, ఒక కాలేజీ స్టూడెంట్గా సినిమాకి వెళ్ళడం తప్పు కాదు, ఒక కాలేజీ స్టూడెంట్గా ఓ రోజు చదువుకోకుండా నిద్రపోవాలనిపించడం తప్పు కాదు, ఒక కాలేజీ స్టూడెంట్గా ఓ రోజు ఉదయము బాగా బయటేమో వర్షం వచ్చి చలిగా ఉంటే దుప్పటి కప్పును పడుకోవాలి, కాలేజీకి వెళ్ళకూడదు అనిపించడం తప్పు కాదు. కానీ రోజు ఇలా అనిపిస్తే మాత్రం తప్పు. ఎవరికైనా మీకు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రోజు ఇలా అనిపిస్తే వాడు మాత్రం ఆ కోణంలో చెడ్డవాడే, అందు సందేహం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఎవరైనా మన ఫ్రెండ్ సర్కిల్లో కనుక మనల్ని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే, అతని నుంచి దూరంగా ఉండడం తప్ప మరొకటి చేయొద్దు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను, దయచేసి ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్లు కూడా పెట్టుకోవద్దు, అవసరం లేదు. దుష్టులకు దూరంగా ఉండడం ఒకటే మార్గము, అందులో సందేహం లేదు. 2, ఒకటి మాత్రం నిజం, మీరు ఈ వయసులో చదువుకుంటే జీవితంలో మాత్రం బాగుపడతారు. ఒక్కసారి ఊహించుకోండి, నేను చేస్తున్నది సిఏ కనుక కంప్లీట్ చేసుకుంటే మంచి మార్కులతోటి మంచి సర్టిఫికేట్ తోటి ఉంటే పెద్ద పెద్ద కంపెనీలకి మీరు చార్ట్ అకౌంటెంట్గా ఉంటే డబ్బులు ఎలా సంపాదించవచ్చు, దాంతోపాటు కార్లు ఎలా తిరగచ్చు, ఒక హోదా ఎలా సంపాదించుకోవచ్చు, ఒక స్టేటస్ని ఎలా పొందవచ్చు, ఒక భార్య పిల్లలు వాళ్ళకు ఒక అద్భుతమైన లైఫ్ ఎలా ఇవ్వచ్చు, వాళ్ళని ఒక అద్భుతమైన స్కూళ్ళలో ఎలా జాయిన్ చేయొచ్చు, ఇది ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ ఎవరిని మార్చడానికి లేరు,
మీ జీవితాలకి మీరే కర్తలు. ఇవి ఆలోచన ఏమవుతుంది, వాడికి దూరంగా ఉండాలని సత్యం తెలుస్తుంది. సింపుల్ లాజిక్. నమస్కారం సార్, నా పేరు రాఖీ అభినయ. ఉస్మానియాలో జర్నలిజం కంప్లీట్ చేశాను. ఈ కాలం లెక్చరర్స్ ఎంతవరకు పిల్లల్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అంటే ఒక్క మాట చెప్పాలంటే యాక్చువల్గా ఇక్కడ నేను పేరెంట్స్కి, లెక్చరర్లకి, అంటే కాలేజీ యాజమాన్యాలకి ఒక విషయం చాలా సూటిగా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే పిల్లలకి మార్కులతో పాటు, ముఖ్యంగా కాలేజీ పిల్లలకి సబ్జెక్టులతో పాటు వాళ్ళకి బిహేవియరల్ ప్యాటర్న్స్ నేర్పండి. దానివల్ల లాభం ఏమిటి అని ప్రశ్నిస్తే ఎవరికైతే మీరు నేర్పుతున్నారో, ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకే లాభం, మనకు కాదు. బిహేవియరల్ ప్యాటర్న్స్ ప్రధానంగా 5 ఉన్నాయండి. వాటిల్లో మొట్టమొదటిది పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి ప్రవర్తించడం. మొదటి సూత్రం అది. ఆ పెద్దవాళ్ళు ఎవరైనా సరే, నీకన్నా వయసులోనో, జ్ఞానంలోనో, హోదాలోనో, అనుభవంలోనో కొంచెం ముందుకు ఉన్న ఒక వ్యక్తి నీకు గురువుతో సమానం. కాబట్టి వాళ్ళని అట్ ఎనీ కాస్ట్ ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్. ఇతరులకు రెస్పెక్ట్ ఇస్తే అది మనకి మనం ఇచ్చుకున్న రెస్పెక్ట్గా గుర్తించండి. అది పిల్లలకి నేర్పండి. 2, ఇంటికి ఎవరైనా వస్తే, ఇది పేరెంట్స్ చెప్తున్నాను నేను, మీ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు దయచేసి మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ వాళ్ళ గదిలో వాళ్ళు కూర్చుని రాసుకోవడమో, చదువుకోవడమో, ఇంటర్నెట్ చూసుకోవడమో, ఫేస్బుక్ చూసుకోవడమో, గేమ్స్ ఆడుకోవడమో, వీడియో గేమ్స్ ఆడుకోవడమో లాంటి వాటిని వాళ్ళు చేస్తున్నా, వాళ్ళు సీరియస్గా చదువుతున్నా కూడా దయచేసి రే అంకుల్ ఆంటీ వచ్చారు బయటికి రా అని వాళ్ళని బయటికి తీసుకొచ్చి వీళ్ళతో కనీసం ఒక పావు గంట, 20 నిమిషాలు, 5 నిమిషాలు అక్కడ కూర్చోమనండి. అది అవసరం. అది ఇవాళ పేరెంట్స్ ఎవరు పిల్లలకి చెప్పట్లేదు. సోషల్ బీయింగ్గా బతకడం అంటే ఏంటో వాళ్ళకి చెప్పండి. ఇంకా 3వ బిహేవియర్ ప్యాటర్న్, లెక్చరర్ కనుక క్లాసులోకి అడుగు పెడుతుంటే స్టూడెంట్స్ తప్పనిసరిగా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాతనే క్లాస్ స్టార్ట్ కావాలి. యూనిఫామ్ని, ఐడి కార్డుని ఎంతలా మీరు మేనేజ్మెంట్లు ఎలాగైతే తప్పనిసరి చేస్తాయో ఇది తప్పనిసరి చేయండి. ఇంకా 4వది, అనవసర మాటలు, అనవసర చేష్టలు పిల్లలకి నేర్పకుండా చూడండి. కొంతమంది పిల్లలు ఎక్కువ మాట్లాడతారు, వద్దు, అవసరం లేదు. కొంతమంది పిల్లలు చిరంజీవినో, పవన్ కళ్యాణ్నో, మహేష్ బాబునో అనుకరిస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు అయితే ఇలియానానో, నయనతారనో, లేకపోతే ఇంకొకరినో అనుకరిస్తూ ఉంటారు. అనుకరణ జీవితం కాదు, నీ యొక్క ఒరిజినాలిటీ జీవితాన్ని పిల్లలకి నేర్పండి. ఇంకా లాస్ట్ 4వ దానికి వ్యతిరేకం, కొంతమంది ఎక్కువ మాట్లాడి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంటే, కొంతమంది అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతూ, ఇంట్రావర్ట్గా ఉండిపోతూ, ఒకే గదిలో ఉండిపోతూ, తమ డ్రెస్ పట్ల, తమ యొక్క బిహేవియర్ పట్ల తమకే జాగ్రత్త లేకుండా ఏదో చల్తారాబాయ్ అని డ్రెస్ చేసి ఉంటారు. వాళ్ళకి నీట్నెస్ నేర్పండి. కాబట్టి వీళ్ళకి, పిల్లలకి ఈ బిహేవియర్ ప్యాటర్న్స్ కాలేజీలు నేర్పాలి, పేరెంట్స్ నేర్పాలి. మీరు అడగండి. నా క్వశ్చన్ సింపుల్ సార్, మనసు మాట వినాలా, బుద్ధి మాట వినాలా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మనసు ఏం చెప్తుందంటే ఒక 1 వీక్ తర్వాత ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. బుద్ధి చెప్తుంది చదువుకోవాలని. మనసు ఏమంటుందంటే ఏం చదువుతాము, రేపు మన ఫ్రెండ్ ఉన్నట్టు చూపిస్తాడు కదా అంటుంది. తీరా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాక రాస్తాము, ఒక క్వశ్చన్ చూపిస్తాడు, ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్ అవుతుంది, వ్రాయాము. తర్వాత సాడ్ ఫీలింగ్ వస్తుంది. ఎగ్జామ్ అయిపోయాక అప్పుడు అనిపిస్తుంది, అరే వాడు చూపిస్తాడు అనుకున్నాము, మనం చదువుకుంటే రాసేవాళ్ళం కదా అని బుద్ధి చెప్తుంది. మనం మనసు ఏమనుకుంటుంది, సరే చదువుదాం, ఈసారి అట్లా చేయొద్దు అనుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఒకసారి ఎగ్జామ్ వచ్చేటప్పటికి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. ఈ రెండింటి నుంచి అవుట్కమ్. యాక్చువల్గా మీకు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. యాక్చువల్గా మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఏంటంటే మనసు మాట వినొద్దు, బుద్ధి మాట వినాలి అని. ఇక్కడ మనసు, బుద్ధి అనే 2 పదాలు వాడారు కాబట్టి మహాభారతంలో 5 పాండవులకి ఒక భార్య ద్రౌపది ఉంటుంది. మామూలుగా చాలామందికి ఏమనిపిస్తుందంటే ఇదేంటండి 5 ఒక అమ్మాయి కట్టుకోవడం ఏమిటి, ఇదేదో అని అనిపిస్తుంది. కానీ 5 పంచేంద్రియాలకు చిహ్నం, ద్రౌపది బుద్ధికి చిహ్నం. పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, నాలుక, చర్మము, చెవి. మనకి ఉదాహరణకి నేను ఎక్కడైనా పుల్లారెడ్డి స్వీట్స్కి వెళ్ళి నాకు అనిపించింది అక్కడ స్వీట్ బాక్స్ కొట్టేస్తే బాగుండని. నేను కొట్టేశాను. కొట్టేసినప్పుడు నా చెయ్యి దొంగతనం చేసింది.
మీరు చెప్పండి, నా చేతికి శిక్ష పడుతుందా, మొత్తం బాడీకే శిక్ష పడుతుందా? అంటే చెయ్యి ఒక్కదాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టక చంచలు కూడా జైల్లో మొత్తం బాడీని పెడతారు. అంటే పంచేంద్రియాలు చేసే తప్పులకి బుద్ధిని అధీనంలో పెట్టుకోవాల్సిన మనిషికి శిక్ష పడుతుంది అని చెప్పడం మహాభారతం యొక్క సూక్ష్మధర్మం. అలాగే మీ వయసులో కాలేజీ స్టూడెంట్స్కి మనసు డామినేట్ చేస్తుంది. మనసు డామినేట్ చేయడం తప్పు కూడా కాదు, ఎప్పుడు గుర్తుంచుకోండి. కానీ నేనేమంటున్నానంటే, సినిమాకి వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళండి, ఎప్పుడైనా షికారుకి వెళ్ళాల్సినప్పుడు వెళ్ళండి, కానీ ఎప్పుడు వెళ్ళాలో ఎంతవరకు వెళ్ళాలో చూసుకోండి. ఇంకొక విషయం కూడా గమనించాలి, ఎవరైతే బుద్ధి మాట వింటారో వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, ఎవరైతే మనసు మాట వింటారో వాళ్ళకి అధోగతి ఉంటుంది. అది సత్యం. అది కాబట్టి అధోగతి పాలు కావాలని మీకు అనిపిస్తే హాయిగా, నిర్భయంగా, నిక్కచ్చిగా, నిర్ద్వంద్వంగా, నిశ్చయంగా మనసు మాటే వినండి. నేను పాడైపోతాను సార్, నాశనం అయిపోతాను సార్ అని మీకు చక్కగా అనిపిస్తే హాయిగా మనసు మాట వినండి. లేదు సార్, నేను మనిషిగా బతకాలనుకుంటున్నాను, జంతువులా కాదు అని కూడా బుద్ధి మాట వినండి. ఓకే సార్, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ కేదారేశ్వర్ ఫ్రమ్ సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్. సార్, మనం చదువుతూ ఉంటాం, ఫ్రెండ్ వచ్చి ఇలా మందు తాగుదాం లేకపోతే సిగరెట్ తాగుదాం అని అంటారు, కానీ మనకు కావాల్సింది చదువు. కానీ ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడు, మనం తాగుదాందా, చదువు రేపు చదువుకుందాంలే, ఎగ్జామ్ తర్వాత చాలా రోజుల తర్వాత ఉంది కదా అని అంటారు. దాని నుంచి మనం బయటపడాలంటే ఎలా చేయాలి? అట్ ఎనీ కాస్ట్ గుర్తుంచుకోండి, ఇది మీ జీవితం మాత్రమే. అట్ ఎనీ కాస్ట్ ఫస్ట్ పాయింట్. 2, అసలు ఒకటి ఆలోచించండి, నేను 3-4 పేర్లు చెప్తాను, జంతువుల పేర్లు లేదా ఇతరతర పేర్లు చెప్తాను, వాటిల్లో దేనికి మీరు ఓటేస్తారో మీరు చెప్పండి, వేటిని గొప్పగా చూస్తారో మీరు చెప్పండి. బురదలో దొర్లే పందిన, రోడ్డు మీద చెత్త తినే కుక్కన, లేదు ఎంతటి పరిస్థితుల్లో అయినా కానీ సింహంలా పులిలా బతికే జంతువున? లాజికల్గా ఆలోచించండి. అంటే మన పట్ల మనము ఒక శోకరంలాగానో శునకంలాగానో ఉండడమా, మన పట్ల మనం వీరుడిలా ఉండడం గొప్ప? ఆలోచించుకోండి. మీరు వీరులు, 16-17 సంవత్సరాల వయసులో ఉన్న మీరు మహావీరులు. 24 సంవత్సరాల వయసులో భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ 24 ఇయర్స్కి చేశాడు ఆ పని. బహుశా మీకు అర్థమవుతుందనుకుంటా. మీరు బాగుపడితే మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. అందుకు మీకు జన్మనిచ్చాడు. అయితే మిమ్మల్ని కుక్కగా పట్టించకుండా మనిషిని ఎందుకు పుట్టించాలి? ఒక అద్భుతమైన కాలేజీలో మీకే అడ్మిషన్ ఎందుకు రావాలి? మీకు కళ్ళు, కాళ్ళు, మనసు, బుద్ధి ఇన్ని ఎందుకు ఇవ్వాలి భగవంతుడు? ఇచ్చినందుకు రుణం తీర్చుకోండి. ఇవి ఎలా ఆలోచన మొదలుపెట్టినప్పుడు పెగ్గు చాలా చిన్నగా అనిపిస్తుంది, స్మోకింగ్ చాలా అసహ్యంగా అనిపిస్తుంది, చదువు చాలా గొప్పగా అనిపిస్తుంది, లైబ్రరీ దేవాలయంలో అనిపిస్తుంది, చదువు చెప్పే మాస్టర్ దేవుళ్ళో అనిపిస్తాడు. అమ్మా నాన్న కాళ్ళకి రోజు దండం పెట్టి మాత్రమే కాలేజీకి వెళ్ళడం మొదలు పెడతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ టాపిక్ గురించి మంచి వివరణాత్మకంగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూసారుగా, ముందుగా తల్లిదండ్రులు రాకెల్ రాఘవేంద్రరావు గారు చెప్పిన 5 బిహేవియర్ ప్యాటర్న్స్ని పిల్లలకు నేర్పించండి. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే, ఎప్పుడో ఒకసారి చదువును పక్కన పెట్టి ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ పదే అలాగే చేయడం, పదే చేసేవారిని స్నేహితులుగా చేసుకోవడం మాత్రం తప్పు. మీ జీవితానికి మీరే కర్తలు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మరో మంచి టాపిక్తో రేపు కలుద్దాం. నమస్తే.